ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మాటలు చంద్రబాబు నాయుడు గారు అంటారు, చిన్న పిచ్చుగూళ్ళలాగా పిట్టలు ఉండే ఇళ్ళలాగా ఇల్లు కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని ఆయన అంటారు. ఇక చంద్రబాబు నాయుడు గారిని ఒత్తాసు పలుకుతూ ఆయన లెగలేకపోయినా కూర్చోలేకపోయినా ఆయన నిలబెట్టాలని, పడుకున్న ఆయన్ని లేపాలని ప్రజలతో తిరస్కరించిన వ్యక్తిని ఏదేదో పెద్దగా ఆయన ఉద్ధరించాడని భూతత్వంలో చూమెట్టి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానల్స్. అందులో ముఖ్యంగా ఈనాడు పత్రిక ఇవాళ ఒక పెద్ద ఐటెంని, గూడు కట్టిన నిర్లక్ష్యమనే ఒక పెద్ద ఐటెంని వేసి ఒక 2 పేజీలు, ముందున ఒక పేజీ, లోన ఒక 2 పేజీలుతో నేర్చి కార్యక్రమాన్ని చేసింది. కారణం ఏంటంటే ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితో అవన్నీ కూడా మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పించి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రతిప వెంటనే వారన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి దానికి తగ్గ ఏర్పాట్లని చేస్తూ నిన్నటి రోజున నేను టెలికాన్ఫరెన్స్ తీసుకొని అధికారులు, జిల్లాలోని అధికారులను అందరిని అప్రమత్తం చేసి టైం లైన్ ఫిక్స్ చేసి అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో ఇంకా వాళ్ళు ఇచ్చేస్తారు, ఇంకా అయిపోతుంది, ఇవన్నీ ప్రోగ్రామ్ అంతా కూడా స్ట్రీమ్లైన్ చేశారు, దానికి ఇవ్వాల్సిన బకాయిలన్నీ పూర్తిగా తీర్చారు, ఇంకా ఇవ్వాల్సిన బకాయిలు కూడా తీరుస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో 300 ఎస్ఎఫ్టీ ఏదైతే ఉందో 1,40,000 ఇళ్ళని ఆయన ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగానే రూపాయిగా ఇల్లు ఇస్తున్నారు, ఇంక ఇచ్చిపోతున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. అలాగే 365, 430 ఉన్న ఎస్ఎఫ్టీ ఉన్న ఇళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కూడా చేయడం జరిగింది. రివర్స్ టెండరింగ్లో 400 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు, అది వాస్తవం. దానికి తగ్గట్టు అసెంబ్లీలోనే 25,000 రూపాయలు 345 ఎస్ఎఫ్టీకి, 50,000 రూపాయల 430 ఎస్ఎఫ్టీకి వాళ్ళు లబ్ధిదారుడు కట్టవలసిన దాంట్లో ప్రభుత్వమే రాయితీ ఇచ్చింది. ఇవన్నీ కూడా జరిగిపోతాయనే ఉద్దేశంతో ఒక నేటి వాళ్ళ ఆలోచనతో, ఒక దుర్బుద్ధితో మరి పెద్దగా వచ్చి వాళ్ళు వచ్చి వేసింది. సరే, ఏదైతే వాళ్ళు ఏం రాశారో ఏం పోయారో పక్కన పడేస్తే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది 100% ఏవైతే గత ప్రభుత్వం అట్టహాసంగా స్టేర్వాల్ టెక్నాలజీ అనే ఒక టెక్నాలజీని తీసుకొచ్చి ఓ సంవత్సర కాలంలోని కట్టి అందరికీ ఇస్తామని చెప్పి ఆర్భాటం చేసి ఒక కార్యక్రమాన్ని ఈ టిడ్కో హౌసింగ్ స్కీమ్ని తీసుకొచ్చారు. కేంద్రం నుంచి 7 లక్షల ఇళ్ళని కడతామని చెప్పి మా దగ్గర నుంచి అనుమతి తీసుకొచ్చి 4,54,000 ఇళ్ళకే జీవో ఇష్యూ చేసి అందులో 3,13,000 ఇళ్ళనే ప్రారంభించి అందులో 51,616 ఇళ్ళు మాత్రం గ్రౌండ్ని లెవెల్ చేసి మిగతా వచ్చి వివిధ దశల్లో ఉంచిన నేపథ్యం 2,62,000 ఇళ్ళు. దానికి మౌలిక సదుపాయాలు, రోడ్డు కానీ, కరెంటు కానీ, నీరు కానీ, ఎస్టీపీలు కానీ ఏవి కార్యక్రమాలు చేయకుండా ఉంచిన నేపథ్యం. ఇప్పుడు అవన్నీ పూర్తి చేసి మరి ఏదైతే దాంట్లో ఉన్న 1,43,000 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, 300 ఎస్ఎఫ్టీ ఇళ్ళు ఉన్నాయో పేదలకి, మరి వాళ్ళని మరి ఉచితంగా రూపాయికి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆలోచన చేసిన సందర్భం. ఈ 50,000 ఇళ్ళు కూడా, 51,000 ఇళ్ళు కూడా వాటిని ఆపడానికి, అంటే
క్యాన్సిల్ చేయడానికి కారణం ఏదైతే ప్రభుత్వం వచ్చి జగనన్న కాలనీలు జగనన్న ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం ఉందో ఆ సంకల్పం నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఒక ఆప్షన్ ఇచ్చాం. మీరందరూ టిడ్కోలో లబ్ధిదారులు 300 ఇల్లు కడితే మీకు కావాలనుకుంటే దానికి వచ్చి 5,65,000 రూపాయలు ఇంతకుముందు పెట్టారు, కానీ రూపాయికే ఇస్తాం ఆ ఇల్లు. అది కాదు, మీకు వచ్చి మరి సెంటు స్థలాన్ని ఇచ్చి దాంతోపాటు ఇంటికి వచ్చి ఇంకొక 1,80,000 రూపాయలు ఇచ్చి ఇంకో 50,000-70,000 రూపాయలు వచ్చి మౌలిక సదుపాయాలు కల్పించి ఇస్తాము. ఏది కావాలని కోరుకున్నప్పుడు మాకు అది వద్దు, మాకు ఇండిపెండెంట్ హౌసే కావాలని కోరిన నేపథ్యం. ఆ నేపథ్యంలో అలాంటి వ్యక్తులకు వచ్చి వాటిని ఉచితంగా ఇవ్వడానికి ఈ ఇల్లులు కూడా క్యాన్సిల్ చేయడం అనేది జరిగిందనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తాను. ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ 163 లొకేషన్లో ఉన్నాయి. వీటికి టైం బౌండ్ పెట్టాము. సుమారు 90,000 యూనిట్స్ని ఈ 2,62,000లో 3 నుంచి 6 నెలల లోపల ఇవ్వాలని నిన్నే ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసి నిన్న అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి త్వరితగతంగా అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించాలనేది ఆదేశించాం. అవన్నీ కూడా ఇవాళ నుంచి 100 రోజుల్లో నుంచి 180 రోజుల్లో ఆ ఇళ్ళు అన్నింటినీ కూడా ఈ 90,000ని వారికి అందించడం జరుగుతుంది. ఆ విషయాన్ని నిన్నే అధికారులకు చెప్పాను. అందరికీ నా ప్రెస్ నోట్లో కూడా వచ్చింది. అవన్నీ కూడా చూశారు. నిన్న చెప్పడం కూడా చూశారు. ఆ విషయాన్ని కూడా మన పత్రికలు నా తాలూకు వివరణ కూడా చిన్న ముక్క పక్కనే బొమ్మ పెట్టి వేశారు. చాలా సంతోషం. ఇంకా అది ఏడి మానిలే, అది కూడా వేశారు. దాంతోపాటు ఇంకా మిగతా 90,000 ఇళ్ళు సుమారు అవి 12 నెలల కాలంలో అవి కూడా పూర్తి చేసి అవి కూడా కన్వర్ట్ చేస్తాం. ఇంకా మిగతా బ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకో 75,000 ఇళ్ళు వరకు బ్యాలెన్స్ ఉంది. వాటిని కూడా 18 నెలల్లో పూర్తి చేసి వారికి ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కూడా మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ కార్యక్రమం మరి కంప్లీట్ చేస్తామనే విషయాన్ని కూడా మరి మనం చేస్తాను ఈ సందర్భంగా. కాబట్టి ఇవాళ దీంట్లో రాయడానికి కారణం ఏంటంటే ఈ పేజీన్నర మరి ఈ రాయడానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ఇచ్చేస్తుంది, అమ్మ ఇంకా యాన్వర్ చేసేస్తారు. కాబట్టి ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుంది ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడే మంచి పేరు వస్తుంది ఏంటో ఉచితంగా ఇస్తున్నారు అని ఉద్దేశంతోనే వ్యవహారం అయిపోయింది. అది ఇది అని చెప్పిన ప్రజల్లో రేకెత్తడానికి చేస్తున్న ప్రయత్నం. పాపం ఏ ప్రయత్నం చేసుకున్నా, ఈనాడు ఏ ప్రయత్నం చేసుకున్నా, చంద్రబాబు నాయుడు ఏ కబుర్లు చెప్పుకున్నా ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి మా తాలూకా సంకల్పం మంచిదైనప్పుడు ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్దిస్తారు, సంకల్పాన్ని గుర్తిస్తారని నాకు పూర్తి విశ్వాసం. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి చిన్న పెట్టగూడులాగా ఇల్లు కడుతున్నాడని చెప్పి 2-3 సార్లు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు ఈ రాష్ట్రంలో మొత్తం నీ హయాంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎన్ని అయ్యాయి? ఈ రాష్ట్రంలో సుమారు 21,89,274 ఇళ్ళు కట్టారు. ఇవన్నీ నేను చెప్తున్నాను హౌసింగ్ కార్పొరేషన్ లెక్కలు, ఇవేమి నా నోట్ లెక్కలు కాదు. ఇవి రాష్ట్రంలో 21,89,274 ఇళ్ళని 2006 నుంచి అది శాంక్షన్ ఇచ్చి ఆ ఇల్లు కట్టడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఎన్ని కట్టాడు? 5 సంవత్సరాలు ఎన్ని కట్టాడు చంద్రబాబు నాయుడు గారు? సుమారు 6 లక్షల ఇళ్ళు వరకు చంద్రబాబు నాయుడు కట్టారు. 6 లక్షల ఇళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇళ్ళు కడుతున్నారు? ఇప్పుడు ఎన్ని కడుతున్నారు? 28,30,000 ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు కడుతున్నారు. తండ్రి గారు వచ్చి 21,89,000 ఇల్లు కట్టారు. మధ్యలో వచ్చిన చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లోనూ, రాజశేఖర గారు 5 సంవత్సరాల్లో అన్ని కట్టారు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 సంవత్సరాల్లో 6 లక్షలు కట్టాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే సుమారు 28,30,000 ఇళ్ళు శాంక్షన్ చేశారు. వర్క్ పనులు కూడా ప్రారంభించారు.
ఇది ఒక పక్క. ఇక పిచ్చుగూళ్ళు ఉన్నాయి కదా, పిచ్చుగూళ్ళు ఆ మాట ఉంది కదా చంద్రబాబు నాయుడు చెప్పిన పిచ్చుగూళ్ళు, ఆ విషయాన్ని కూడా ప్రజలకు తెలియాలి. ఆ విషయం కూడా ప్రజలకు తెలియాలి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రాంలో 200 ఎస్ఎఫ్టీ ఇల్లుని పర్ యూనిట్ కాస్ట్ రూరల్ అర్బన్ కలుపుకొని అప్పుడు 40,000 రూపాయలు, 40,000, 25 నుంచి 40,000 రూపాయలు ఇల్లు కాస్ట్. అప్పుడు ఎంత ఎన్ని ఇళ్ళు అవి అవన్నీ ఇల్లు కట్టాము అప్పుడు 21,89,000 అప్పుడు కట్టిన ఇల్లు. అప్పుడు ఎస్ఎఫ్టీ ఎంత ఎస్ఎఫ్టీ 215 ఎస్ఎఫ్టీ 215 ఎస్ఎఫ్టీ. తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు 6 లక్షలు కట్టారన్నాం కదా, ఆయన ఎంత ఎస్ఎఫ్టీ కట్టాడు 224 ఎస్ఎఫ్టీ 224 ఎస్ఎఫ్టీ ఆయన కట్టింది. ఆయన ఎంత కట్టాడు యూనిట్ కాస్టు 1,50,000 గత 6 సంవత్సరాల్లో. ఆ తర్వాత ఇప్పుడు జగనన్న కాలనీలోను ఇప్పుడు కడుతుంది ఎన్ని కడుతున్నాము 340 ఎస్ఎఫ్టీ. ఇప్పుడు కడుతుంది 340 ఎస్ఎఫ్టీ. అప్పుడు వచ్చి 215 ఎస్ఎఫ్టీ. తర్వాత చంద్రబాబు హయాంలో వచ్చి 224 ఎస్ఎఫ్టీ. ఇప్పుడు కడుతుంది వచ్చి 340 ఎస్ఎఫ్టీ. దీని కాస్ట్ ఎంత 1,80,000 రూపాయలు ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంకొక 50,000 నుంచి 70,000 రూపాయల వరకు ఒక ఇంటికి రోడ్లకి కాలువలకి కావాల్సిన వాటికి అన్నిటికీ ఇంకో 70,000-75,000 రూపాయలు వాటి గురించి ఇంకో ఖర్చు చేస్తూ ఉంది. అంటే 2,25,000 రూపాయలు ఒక ఇంటికి 2,50,000 రూపాయల వరకు ఒక ఇంటికి అయ్యే నేపథ్యం ఇది. ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? ఇది పిచ్చుగూళ్ళు అంట. మరి ఎవరి పిచ్చుగూళ్ళు 224 ఎస్ఎఫ్టీ కట్టింది పిచ్చుగూళ్ళ 340 ఎస్ఎఫ్టీ ఇంకో 115 ఎస్ఎఫ్టీ ఇంకా 115 ఎస్ఎఫ్టీ ఎక్కువ కొడుతుంది ఈ పిచ్చుగూళ్ళ. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. నువ్వు కానీ మీ అనుచరులు కానీ అప్పుడు నీ ఉన్న మీ క్యాబినెట్లో ఉన్న హౌసింగ్ మంత్రి కానీ అప్పుడు హౌసింగ్ మంత్రి ఎవరండి? నాకైతే సోదరులు ఎవరికైనా విలేకరులకి మీకు ఐడియా ఉందా? నేను మర్చిపోయాను. కాలువ శ్రీనివాస్ గారు. మరి ఆయన చెప్తారు. మరి ఆయన కానీ ఎవరైతే వాళ్ళు నేను చెప్పానండి. చంద్రబాబు నాయుడు గారు రోజు పిచ్చుగుళ్ళు అన్నాన్ని నేను చూసి ఇప్పటికి ఇవాళ వచ్చిన తర్వాత సరే అనుకుంటారు లేదు పోతారు లేదని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే వాస్తవం ప్రజలకు తెలుసు. అప్పుడు ఏ సైజు ఇంట్లో ఉన్నారు, తర్వాత ఏ సైజు ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు రేపు కట్టబోయేది ఏ సైజీలు కొడుతున్నాము. అప్పుడు వేసిన ఇళ్ళకి వచ్చి రోడ్లు కాలువలు లైటింగ్ వాటర్ నీరు ఇచ్చామా లేదా? ఇప్పుడు తర్వాత చంద్రబాబు కట్టినప్పుడు వచ్చి ఇవన్నీ ఇచ్చారా లేదా? లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అప్పుడే రోడ్లకి అప్పుడే దానికి సంబంధించిన కాలువలు దానికి సంబంధించిన నీరు కరెంటు అప్పుడు వేసి మిగతా వాటి గురించి ప్రయత్నాలు చేస్తుందనే విషయం ప్రజలకు తెలుసు. వాస్తవం ఏంటో 17,000 కాలనీలు కడుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం. 17,000 కాలనీలు అంటే 15,000 కొత్త టౌన్షిప్లు డెవలప్ చేస్తుంది, కొత్త గ్రామాలను క్రియేట్ చేస్తుంది. ఇది వాస్తవం కాదా? ఫస్ట్ విడత 9,000 మరి లేఅవుట్స్ వచ్చి ప్లాన్ చేస్తున్నాం 15 లక్షల ఇళ్ళకి. ఇది వాస్తవం కాదా? సుమారు 9,000 కోట్ల 10,000 కోట్ల రూపాయలు భూ సేకరణ చేసాం. సేకరణ చేసి భూమి కొని మరి ప్రజలకు ఇచ్చాం. ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? దయచేసి సమయం పాటించండి.
మీరేదో ఎవరినో జాకీలు తీసుకొచ్చి క్రెయిన్లు తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి పాపం లాగుదాం అనుకుంటే చంద్రబాబు నాయుడు కానీ ఆ పార్టీని కానీ లాగితే వాళ్ళకి ఏమైనా కొద్దిగానే ఉంటే సర్దుకుంటే మీద లెగిస్తారు. వాళ్ళకి లేదు, వాళ్ళు చేయలేదు. భగవంతుడు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు పరిపాలించమని చెప్పారు, మంచి కార్యక్రమాలు చెప్పారు, ప్రజలకి సేవ చేయమని చెప్పారు, ప్రజలకి సంక్షేమాన్ని ఇమ్మని చెప్పారు. వాళ్ళ కార్యక్రమం చేయలేపారు, ఫెయిల్ అయ్యారు. ఇచ్చిన అన్ని అబద్ధాలు చెప్పారు, ప్రజలు విశ్వసించలేదు. వీళ్ళుంటే మా మనుగలు లేదు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ప్రభుత్వంగా ఉంటే మాత్రం మా జీవన ప్రమాణాలు పెరగవు, మా ఆర్థిక పరిస్థితులు పెరగవు, మాకు మౌలిక సదుపాయాలు రావు, మా పిల్ల పాప శుభ్రంగా చదువుకోలేరు అని ప్రజలందరూ డిసైడ్ అయ్యి ప్రజలందరూ ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు వారు ఇచ్చిన మాటని, వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు చేసిన పరిపాలన స్ఫూర్తితో మరి ఆయన వచ్చి నేను చేస్తానంటే ప్రజలు విశ్వసించి ఆయన ఓటేశారు, ఆయన ముఖ్యమంత్రిని చేశారు. చేసిన తర్వాత నీవేకేం అబద్ధాలు చెప్పలేదే, ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా అని చెప్పి అనలేదే, ఇచ్చిన మాటలు వచ్చి మనం తెప్పి మాట మార్చలేదే. సుమారు ఇచ్చింది వచ్చి 25 లక్షల ఇల్లు కడతారని చెప్పి పాదయాత్రలు చెప్పారు. 28,30,000 ఇళ్ళకి ఆయన వచ్చి ల్యాండ్ అక్విజిషన్ ప్రభుత్వ స్థలం ప్రైవేట్ స్థలం కొని పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాన్ని కట్టమని చెప్పి మరి క్రియేట్ చేశారు. నేను అడిగాను క్యాబినెట్లో, నేను ఆ రోజు రాజశేఖర మంత్రిలో నేను మంత్రిగా ఉన్నాను, హౌసింగ్ మినిస్టర్గా. నేను అప్పుడు ఇందిరమ్మ ప్రోగ్రామ్కి మినిస్టర్గా నేను రాజశేఖర క్యాబినెట్లో ఉండింది, నేనే మంత్రిగా. నేను మీటింగ్ పెట్టాము, ఈ క్యాబినెట్ కూడా అడిగాను, సార్ మీరు 30,000 లక్షల ఇల్లు అన్నారు, నాన్నగారు ఉన్నప్పుడు వచ్చి మేము ఇంత ఇల్లు కట్టడానికి చాలా పెద్ద తప్పైపోయింది, పెద్ద ఇబ్బంది అయింది, ఇంత వచ్చింది, మరి దీన్ని మీరు ఇంత పెద్ద ఎత్తున ఇది చేద్దామన్నారు, ఆలోచన చేయండి, ఒక ఫేజ్ మ్యాన్లో చేద్దామని చెప్పింది నేను అడిగాను. నో అన్న, ఒక పట్టుదలతో ఒక కార్యాచరణతో మనం ప్రోగ్రామ్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుద్ది. కాకపోతే ఒక 10 రోజులు అటో ఇటో అవుతుంది తప్ప దాంట్లో మరి ఫెసిలిటీ మీద ఉండడానికి వీల్లేదు. మీరు ఒకసారి అందరికీ తీసుకోండి, కార్యక్రమం చేయాలి, తప్పదు, ఈ ముందుకు వెళ్ళాలని చెప్పేసి పట్టుదలతో ఆయన కమిట్మెంట్తో ఆ రోజు మరి చెప్పారు. ఎస్.